హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పల్లెటూరు పద్ధతిలో మటన్ కర్రీని ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఇందులో వేసుకునే మసాలా కూడా చక్కగా అప్పటికప్పుడు రోట్లో నూరుకొని వేస్తున్నాను అనమాట. మంచి సువాసన వస్తుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి ఇక్కడ మటన్ వచ్చేసి చక్కగా తామరాకులో ఇచ్చారు. చూడడానికి ఎంత బాగుంది కదా. మనకి ఇంతవరకు పల్లెటూరులో ఉన్నప్పుడు మనకి మటన్ని ఇలా పెట్టించేవాళ్ళనమాట. చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు ఇలా పెట్టివ్వట్లేదు కదా. సో ఇంకా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మటన్ తెచ్చుకున్నప్పుడు ఆ పీసెస్తో పాటు కొంచెం కొవ్వును కూడా యాడ్ చేసి ఇస్తారు కదా. అందులో మనకి కొవ్వు ఉన్నప్పుడు ఇలా సపరేట్ చేసుకోవాలండి. లేకపోతే మనం ఆ కొవ్వును కూడా కర్రీలో వేసి వండేస్తే మనకి కర్రీ అంతా ఆయిలీగా అయిపోతుంది. సో దాన్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో వేసుకొని పెట్టుకున్నాం అనమాట. చక్కగా మనకి కర్రీకి ఎలాంటి పీసెస్ అయితే కావాలో దానికి తగినట్టుగా మనకి సరిపడా పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా అలా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మటన్ అంతా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాము. అలాగే దానిలోకి కావాల్సింది కొంచెం కొత్తిమీర, దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాము. మనకి విలేజెస్లో సింపుల్గా అలాగే టేస్టీగా మటన్ కర్రీని ఇలాగే చేస్తారండి. చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా చక్కగా న్యాచురల్గా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే మనకి దానిలో వేసుకునే మసాలా కోసం కొద్దిగా అల్లం, అలాగే కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా గసగసాలు అనమాట. చూడండి, ఇక్కడ మేము వచ్చేసి మటన్ని 1/2 kg తీసుకున్నాము. దానిలోకి ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. మనం నాన్ వెజ్ కర్రీస్ ఏది చేసుకున్నా అందులోకి అల్లం వెల్లుల్లితో పాటు ఇలా గసగసాలని కూడా వేసుకుంటే మనకి కర్రీ గ్రేవీ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో మీరు ఈ గసగసాలని కూడా యాడ్ చేసుకుని వేసుకున్నాను అనమాట. అలాగే కర్రీలోకి కావాల్సిన కొద్దిగా ఆనియన్, అలాగే పొడవుగా ఇలా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఈరోజు మటన్ కర్రీని చక్కగా విలేజ్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి దానిలో వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా రోట్లో నూరుకొని అప్పటికప్పుడు ఇలా వేసుకుని చేస్తున్నాం కాబట్టి సో దానికోసం ఇలా చక్కగా రోల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఫస్ట్ గసగసాలను వేసుకుని దాన్ని మెత్తగా దంచుకోవాలి. మనం ముందే అల్లం వెల్లుల్లి వేసేసిన తర్వాత గసగసాలు వేస్తే గసగసాలు మనకి మెత్తగా నలగవండి. సో ఫస్ట్ గసగసాలను వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత అల్లాన్ని వేసుకోవాలి. అల్లం కూడా చక్కగా మనకి మెత్తగా నలిగిపోయిన తర్వాత వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని కూడా వేసుకొని చక్కగా వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలన్నమాట. చక్కగా ఇలా మనకి రోట్లో నూరుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి కర్రీస్ చాలా రుచిగా ఉంటాయండి. మిక్సీలో కన్నా ఇలా రోల్ ఉంటే ఇలా రోట్లోని నూరుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం కర్రీ చేసుకునేటప్పుడు మటన్ ఒక 50% కుక్కర్లో ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం కర్రీ అనేది త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. సో కుక్కర్లో ఇలా మటన్ని వేసుకొని అందులో కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు, అలాగే మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ 8 విజిల్స్ తర్వాత మటన్ చక్క ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక చిన్న దాకా పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని మగ్గించుకోవాలి. మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గాయి అనుకున్నప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వీటిని పూర్తిగా మగ్గించుకోవాలి.
మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. మనం ఇలా చక్కగా ముందుగానే కుక్కర్లో ఇలా ఉడికించుకొని కర్రీ చేసుకుంటే కర్రీ చాలా త్వరగా రెడీ అయిపోతుంది అనమాట. సో ముందుగా ఇలా కుక్కర్లో ఉడికించుకొని కర్రీ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తినగలిగిన దాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్లో కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 సెకండ్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా కారం, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మసాలాలు ఇవన్నీ వేసాక ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి కర్రీ ఉడకడానికి సరిపడా కొద్దిగా తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్నాక ఒకసారి కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకొని కర్రీని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనకి కర్రీ ఉడికేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. ఎందుకంటే మనం ఆ మసాలా పేస్ట్ అనేది రోట్లో నూరి అప్పటికప్పుడు చేసాం కదా, చాలా రుచి వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది అనమాట. మీరు కూడా ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత స్టాప్ చేసుకుందాం. మనకి ఇక్కడ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా చక్కగా ఇలా సింపుల్గా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ కర్రీ వచ్చేసి రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే విన్నీ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.